వెల్కమ్ టు ద ప్రోగ్రామింగ్ లైఫ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో టీసీఎస్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. బిఫోర్ దట్ మన పేజ్ని అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. సో దాని ద్వారా మనం పెట్టే వీడియోస్ మీకు డైరెక్ట్గా వస్తాయి. అండ్ ఈ వీడియోని లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ప్రీవియస్ ఇయర్ కోడింగ్ క్వశ్చన్స్ని చూస్తారు. 10th May 2024 రోజు షిఫ్ట్ 1లో అడిగిన క్వశ్చన్ చూద్దాము. సో క్వశ్చన్ 1. సో మ్యాక్సిమం సమ్ ఆఫ్ కంటిన్యూస్ సబ్ అరే అనమాట. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ అన్ అరే ఆఫ్ ఇంటీజర్స్, ఫైండ్ ది కంటిన్యూస్ సబ్ అరే కంటైనింగ్ అట్లీస్ట్ వన్ నెంబర్ విచ్ హ్యాస్ ది లార్జెస్ట్ సమ్ అండ్ రిటర్న్ ఇట్ సమ్. సో ప్రాబ్లం ఏంటంటే, సో మనకు ఒక అరే ఇస్తాడనమాట. సో ఆ అరే నుంచి మనం మ్యాక్సిమం సమ్ రిటర్న్ చేయాలి సబ్ అరేది. సో మనకు ఒక అరేలో సబ్ అరేస్ అనేవి డిఫరెంట్ చాలా వస్తాయి. సో బట్ ఇక్కడ ఏమడుతుందంటే కంటిన్యూస్ సబ్ అరే, సో అందులో కూడా మ్యాక్సిమం సమ్ అనేది రిటర్న్ చేయాలి. సో లైక్ కంటిన్యూస్ అంటే ఏంటంటే, సో ఎలిమెంట్స్ ఆర్డర్ అనేది లైక్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉందో సో అలానే ఉండాలన్నమాట ఆ సబ్ అరేలో కూడా. సో మనకి ఇచ్చిన అరే వచ్చేసి ఇది. సో ఈ అరే మనకి ఇచ్చాడు. సో ఇందులో చూసుకుంటే మనం బ్రూట్ ఫోర్స్ ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చూద్దాం ఎలా చేయాలో, దెన్ ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాము. అండ్ ఇన్ టీసీఎస్లో మనకు బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చేసినా కానీ టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి. ఇఫ్ టెస్ట్ కేసెస్ పాస్ కాకపోతే దెన్ గో ఫర్ ది ఆప్టిమల్. సో ఎందుకంటే ఆప్టిమల్లో మనకు ఒకసారి ఐడియాస్ మనం లాజిక్ అనేది తట్టకపోవచ్చు. సో బ్రూట్ ఫోర్స్ చేసినా కానీ చాలన్నమాట టీసీఎస్లో. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ అరే సమ్ ఎంతో చూద్దాం, దెన్ సబ్ అరేస్కి వెళ్దాం. సో టోటల్ సమ్ ఎంత వస్తుందంటే ఈ అరేది -2 1 -2 + 1 -1 అండ్ -1 -3 -4 అండ్ 4 4 0 ఇక్కడ 0 అవుద్ది, మళ్ళీ -1 1 దెన్ 2 అండ్ -3 3 అండ్ 4 -3 -3 అండ్ 4 మళ్ళీ 1. సో టోటల్ వచ్చేసి మనకు నెగిటివ్లో వస్తుంది, బట్ ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో మనకేంటంటే సో మనకి ఇచ్చిన అరే ఇది. సో ఇందులో మనం టోటల్ మనకిచ్చిన అరే ఇది. సో ఇందులో మనం సబ్ అరేస్ని ఫైండ్ అవుట్ చేద్దాం అండ్ దెన్ మీరు ఒక సమ్ కూడా చూద్దాము. సో ఫస్ట్ సబ్ అరే వచ్చేసి మనం సింగిల్ ఎలిమెంట్స్ చూసుకుందాం. సో సింగిల్ ఎలిమెంట్ అనేది కూడా ఒక సబ్ అరే అనమాట. సో సింగిల్ ఎలిమెంట్స్లో చూసుకుంటే 4 అనేది మ్యాక్సిమం. సో ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఎంత వచ్చింది, ఫస్ట్ మ్యాక్సిమం వచ్చేసి ఇప్పుడు వరకు వచ్చిన మ్యాక్సిమం ఎంత 4. దెన్ మనం ఇప్పుడు ఎలిమెంట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో అలా చేస్తే మనం నెక్స్ట్ సబ్ అరేని ఫైండ్ అవుట్ చేద్దాం. లైక్ టూ ఎలిమెంట్స్ని కంపేర్ చేద్దాం. సో ఇక్కడ -1 -2 -1 ఇది కాదు, 1 -3 ఈ సబ్ అరే కూడా కాదు, దెన్ -3 4 ఇక్కడ కూడా కాదు, అండ్ 4 -1 ఇక్కడ కూడా కాదు, 2 + 1 3 ఇది కూడా కాదు, దెన్ 1 -1 ఇక్కడ కూడా రావట్లేదు, దెన్ -5 -4 ఇక్కడ కూడా రావట్లేదు. దెన్ 3 ఎలిమెంట్స్ని చూద్దాం, -2 1 -3. సో ఇక్కడ కూడా మనకు మైనస్కి వెళ్తుంది. దెన్ ఈ 2 తీసేసి నెక్స్ట్ 1 -3 4 ఇది కూడా 1 వస్తుంది. సో ఇది కూడా కాదు, దెన్ -3 4 1. సో ఇక్కడ కూడా మనకు 0 అవుద్ది. దెన్ ఈ 4 -1 2. సో 4 -1 2 చూసుకుంటే మనకు 4 + 2 6 అండ్ -1 సో 5. సో మనకు నెక్స్ట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది ఏంటి 5. సో నెక్స్ట్ మ్యాక్సిమం మనకు వచ్చింది 5. సో దెన్ నెక్స్ట్ ఈ 4ని తీసేసి చూద్దాం, -1 2 1 ఇక్కడ కూడా 2నే వస్తుంది. దెన్ 2 1 -5. సో ఇక్కడ కూడా ఎంత 2 + 1 3 -2. దెన్ 2 తీసేసి చూద్దాం. సో 1 -5 4 1 0 వస్తుంది. దెన్ ఇప్పుడు మనం 3 ఎలిమెంట్స్ చూస్తాం కదా, ఇప్పుడు నెక్స్ట్ 4 ఎలిమెంట్స్ చూద్దాం. సో ఇక్కడ 4 ఎలిమెంట్స్ వరకు అంటే ఫస్ట్ 4 ఎలిమెంట్స్ వచ్చేసి ఇవి వితౌట్ కన్సిడరింగ్ నెక్స్ట్ రిమైనింగ్ ఎలిమెంట్స్ని చూసుకుంటే ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఇవి. సో 4 1 5 అండ్ ఇక్కడ 5 0. దెన్ ఈ 2ని తీసేసి ఈ -2ని తీసేసి నెక్స్ట్ 4 ఎలిమెంట్స్ని చెక్ చేద్దాం. సో దట్ అది వచ్చేసి మనకు సో 1 నుంచి ఇక్కడ వరకు నెక్స్ట్ అది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏంటిది 1 4 + 1 5 అండ్ -5. సో దట్ ఇక్కడ కూడా రావట్లేదు.
మనకు సో మనకు నెక్స్ట్ నెక్స్ట్ 4 ఎలిమెంట్స్ చూసుకుంటే ఫ్రమ్ -3 to 2 వరకు. సో ఇక్కడ ఈ సమ్ చూసుకుంటే ఎంత 4 + 2 6 అండ్ -3 -1 4 -4 సో -2 అవుద్ది. సో ఇక్కడ కూడా రావట్లేదు. దెన్ ఇక్కడికి వెళ్దాం మళ్ళీ నెక్స్ట్ ఈ 3 కన్సిడర్ చేయకుండా వెళ్తే 4 -1 2 1 సో ఈ సమ్ ఎంత అవుద్ది 6 అవుద్ది. సో మనకు 5 కన్నా పెద్ద 6 అనేది. సో మనం ఏం చేస్తాం ఇది కాదు నెక్స్ట్ 6 వస్తుంది. దెన్ మళ్ళా ఇప్పుడు ఈ 4ని తీసేసి నెక్స్ట్ ఎలిమెంట్ని కన్సిడర్ చేద్దాం. అప్పుడు ఇప్పుడు చూసుకుంటే మనకు మళ్ళీ ఇక్కడ కూడా రావద్దు, మ్యాక్సిమం రాదు, ఇది వచ్చేసి నెగిటివ్ వెళ్తుంది. దెన్ ఈ -1 కాకుండా మనకు ఇక్కడ కన్సిడర్ చేసుకున్నా కానీ సో ఇక్కడ కూడా రావట్లేదు. లైక్ 2 1 3 3 + 4 7 7 - 5 2 సో ఇక్కడ కూడా రావట్లేదు. దెన్ ఇప్పుడు 5 ఎలిమెంట్స్ని కన్సిడర్ చేద్దాం. సో 5 ఎలిమెంట్స్. సో ఇక్కడ వరకు వద్దాం. సో 4 ఇక్కడ ఆల్ -3 -5 -6 సో ఇది కూడా రావట్లేదు. దెన్ ఫస్ట్ ఎలిమెంట్ తీసేసి కన్సిడర్ చేద్దాం. దెన్ 1 3 లైక్ 4 + 2 6 6 1 7 7 -4 7 - 4 3 సో ఇది కూడా రావట్లేదు. దెన్ ఇవన్నీ కన్సిడర్ చేద్దాం. సేమ్ ఇక్కడ 1 తీసేసి మళ్ళీ 1 యాడ్ చేస్తున్నట్టే. సో మళ్ళీ ఇక్కడ నుంచి 4 నుంచి సో ఇక్కడ వరకు వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నా కూడా సేమ్ 4 4 8 8 10 11 11లోకి వెళ్ళి మళ్ళీ -6 తీసేసిన మనకు మళ్ళీ 5 అవుద్ది. సో ఇది కూడా మ్యాక్సిమం కాదు. సో దెన్ కన్సిడరింగ్ అబౌట్ ఇప్పుడు 5 ఎలిమెంట్స్ అయిపోయింది. నెక్స్ట్ 6 ఎలిమెంట్స్ని సో ఇలా ప్రతి ఎలిమెంట్స్కి చేసుకుంటూ పోతాము. సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ చేసుకున్నా మనకు 6 అనేది మ్యాక్సిమం వస్తుంది. సో ఈ 6 అనేది మనకు రిటర్న్ చేయాలి. బట్ దీన్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే 2 ఇక్కడ మనము ఫస్ట్ ఒకటి కరెంట్ సమ్ తీసుకుంటున్నాము. ఫస్ట్ ఈ కరెంట్ సమ్లో ఎంత వాల్యూ ఉంది, దెన్ ఒక మ్యాక్సిమం సమ్ అనేది తీసుకుంటున్నాం. సో మనం ఇక్కడ బేసిక్గా 2 వేరియబుల్స్ తీసుకోవాలి. ఒకటి ఏంటంటే కరెంట్ సమ్. సో ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో అది. సో మనం ఇక్కడ ఫస్ట్ బేసిక్ ఏంటంటే 2 వేరియబుల్స్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఏంటంటే కరెంట్ సమ్ అనేది, దెన్ వచ్చేసి ఇంకోటి మ్యాక్సిమం సమ్. సో మ్యాక్సిమం సమ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెంబర్ని స్టోర్ చేసుకుంటాం మ్యాక్సిమం సమ్ని. దెన్ కరెంట్ సమ్లో మనం చేసిన సబరే సమ్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. సో దీని కోడ్ ఎట్లా అప్రోచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపైలర్ ఓపెన్ చేద్దాం. పైథాన్ ఆన్లైన్ కంపైలర్. సో ఫస్ట్ మనం ఇన్పుట్ తీసుకుందాం. సో ఇన్పుట్ అరే ఈక్వల్ టు లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్. దీన్ని స్ప్లిట్ చేస్తాం డాట్ స్ప్లిట్. సో ఈ ఇన్పుట్ని తీసుకున్నాం. దెన్ సో ఈ ఇన్పుట్లో మనకు ఇది తీసుకుంటున్నాం. సో ఇన్పుట్, దెన్ ఈ అరే లెంత్ 500 తీసుకుంటాం. n = లెంత్ ఆఫ్ అరే. దెన్ మనం ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాం. సో ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఏంటంటే 2 వేరియబుల్స్, వన్ వచ్చేసి మ్యాక్సిమం సమ్ వచ్చేసి ఫ్లోట్ ఆఫ్ NF. సో ఇది మ్యాక్సిమం సమ్ కోసం యూజ్ చేస్తాం. దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్ అనేది రన్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్ళడానికి. సో ఫర్ IN రేంజ్ ఆఫ్ n. దెన్ ఇంకో లూప్, ఇక్కడ మనం ఇంకొక వేరియబుల్ తీసుకున్నాం కరెంట్ సమ్. సో ఈ సబ్ అరేస్ కోసం అని తీసుకుంటాం. సో కరెంట్ సమ్ = 0. అండ్ ఇంకో లూప్ ఇదేంటంటే నెక్స్ట్ సబ్ అరేస్, లైక్ ఫస్ట్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా, లైక్ సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు -2 ఉంది. సో -2 నుంచి ఇప్పుడు మనం -3 వరకు వెళ్ళడానికి, ఆర్ ఎల్స్ ఇప్పుడు లైక్ -5 నుంచి -4 వరకు, ఆర్ ఎల్స్ 1 నుంచి 4 వరకు ఇలా తీసుకోవడానికి ఈ లూప్ తీసుకుంటాం అనమాట. సో ఫర్ j ఇన్ రేంజ్ i నుంచి n వరకు వెళ్ళాలన్నమాట ఇది. సో ఇప్పుడు కరెంట్ సమ్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ j. సో మనం
ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ సమ్ ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ ఒక కండిషన్ రాస్తాం మనం, ఇఫ్ కరెంట్ సమ్ ఇఫ్ కరెంట్ సమ్ అనేది గ్రేటర్ దెన్ మ్యాక్స్ సమ్ ఉంటే దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే మ్యాక్స్ సమ్ ఈక్వల్ టు కరెంట్ సమ్ అని తీసుకుంటాం. సో ఇట్లా, సో మనం ఒకవేళ మనం మ్యాక్సిమం సమ్ కరెంట్ సమ్ అనేది మ్యాక్సిమం సమ్ కన్నా ఎక్కువ, కరెంట్ సమ్ అనేది మ్యాక్సిమం సమ్ కన్నా ఎక్కువ ఉంటే సో దాన్ని మనం మ్యాక్సిమం సమ్ లోపల కరెంట్ సమ్ని స్టోర్ చేస్తున్నాం అనమాట. సో ఇలా దీన్ని మనం రిటర్న్ చేయొచ్చు. దెన్ మనం ఇక్కడ ప్రింట్, సో ఇది అప్రోచ్, దెన్ ప్రింట్ మ్యాక్స్ సమ్. సో ఇట్లా దెన్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఐ థింక్ ఈ ప్రోగ్రామ్ ఈ వెబ్సైట్లో సరిగ్గా రావట్లేదు, వేరే వెబ్సైట్ ట్రై చేద్దాం. సో ఈ కోడ్ని కాపీ, దెన్ పేస్ట్ అండ్ ఇక్కడ రన్ చేద్దాం. సో ఇన్పుట్ వచ్చేసి మనకు ఇన్పుట్స్ ఏమున్నాయి, సో మనం ఇన్పుట్ని తీసుకుందాం ఇక్కడ నుంచి. సో ఇన్పుట్స్ మైనస్, సో -2, సో ఇన్పుట్ తీసుకుందాం -2, దెన్ 1, రన్ అవ్వట్లేదా ఎందుకు? సో ఇక్కడ చిన్న మైనర్ ఎర్రర్, మనకు ఇక్కడ ఇవి ఇవ్వాలి. సో ఇక్కడ ఇప్పుడు రన్ చేద్దాం మళ్ళీ. కొంచెం నెట్వర్క్ అనేది కొంచెం స్లో ఉంది, సో అట్లా అని. దెన్ రన్. ఇక్కడ మనకు రావాలి. ఓకే, ఇది రన్ అవుతుంది. సో ఇక్కడ రన్ చేద్దాం మనం. మైనస్, ఓకే, -2, -2 అండ్ -2, 1, -3, 1, -3, దెన్ 4, -1, 2, -1, 2, 1, -5 అండ్ 4. INF మ్యాక్స్ సమ్ అనేది తప్పు వస్తుంది. సో కోడ్ ఎర్రర్ ఏమైనా ఉందా? సో ఇక్కడ మనం -INF పెట్టడం మర్చిపోయాం. సో ఇక్కడ మైనస్, ఓకే, సో ఇక్కడ మనం -INF పెట్టాలి. అరే వెయిట్, ఇక్కడ మనం -INF పెట్టడం మర్చిపోయాం. సో -INF పెట్టండి, దెన్ రన్ చేస్తే మనం ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. -2, దెన్
-2 1 1 -3 4 -1 2 1 -5 4. సో ఎంటర్. సో 6 మనకు 6 అనేది అవుట్పుట్ వచ్చింది. సో మనం చూసుకున్నాం కదా 6 మ్యాక్సిమం సమ్ అనమాట. సో అందుకని 6 అనేది అవుట్పుట్ వచ్చింది. సో ఇది. సో ఇలా సాల్వ్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ మనం వేరే మెథడ్ కూడా సాల్వ్ చేయొచ్చు. బట్ ఈ టీసీఎస్ ఎన్క్యూట్లో ఈ మెథడ్ అనేది ఎనఫ్ అనమాట. సో నెక్స్ట్ ఇంకో మెథడ్ ఏంటంటే, సో మనం లైక్ డిఫరెంట్ ప్రతి వాటికి వెళ్ళి చెక్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ మనం సింగిల్ లూప్లోనే డైరెక్ట్ చేయొచ్చు. లైక్ టేకింగ్ మనం కంటిన్యూస్ అబ్బరే కదా. సో మనం ఏంటంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ -2 తీసుకుంటాం. సో ఈ -2ని మ్యాక్సిమం సమ్ అని కన్సిడర్ చేసుకుంటాం. దీన్ని డిలీట్ చేద్దాం. సో దీన్ని డిలీట్ చేసేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింగిల్ లూప్లోనే డైరెక్ట్ రన్ చేయొచ్చు. సో లైక్ ఎట్లా అంటే, సో మనం ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకుంటాం. మనం కరెంట్ సమ్ మ్యాక్సిమం సమ్ తీసుకుంటాం కదా. సో కరెంట్ మ్యాక్సిమం సమ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ -2 తీసుకుంటాము. అండ్ కరెంట్ సమ్ కూడా ఇదే అనమాట. సో దెన్ మనం నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తాం. నెక్స్ట్ ఇక్కడికి వస్తాం. సో ఇప్పుడు కరెంట్ సమ్కి ఇవన్నీ యాడ్ చేద్దాం. సో -2 1. సో ఇప్పుడు మనకు మళ్ళీ -1 అవుద్ది. సో -1 అవుద్ది. -1 అవుద్ది. బట్ ఈ కరెంట్ సమ్ అనేది మన గ్రేటర్. సో ఈ 1 అనేది గ్రేటర్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ -2ని కన్సిడర్ చేసుకోము. సో ఈ ఓన్లీ 1ని మ్యాక్సిమం సమ్ అని తీసుకొని అండ్ కరెంట్ సమ్ కూడా 1 అనేది తీసుకుంటాం. దెన్ -3కి వచ్చాం. సో ఇక్కడ కూడా ఏంటి 1 -3 1 అండ్ కరెంట్ సమ్ వచ్చేసి 1 -3. సో కరెంట్ సమ్ ఎంత -2. కరెంట్ సమ్ వచ్చేసి -2 మనకు. బట్ మనకు మ్యాక్సిమం సమ్ అనేది కరెంట్ సమ్ అనేది మ్యాక్సిమం సమ్ అనేది నాట్ గ్రేటర్ దెన్ కరెంట్ సమ్ కదా. సో మ్యాక్సిమం సమ్ అనేది 1 అనే ఉంటుంది. దెన్ ఇక్కడ 4కి వచ్చాము. ఈ 4 అనేది ఏమవుతుందంటే ఈ మ్యాక్సిమం సమ్ కన్నా గ్రేటర్. సో ఈ 4 లోపల మనం మ్యాక్సిమం సమ్ని వేసుకుంటాం. దెన్ ఇప్పుడు కరెంట్ సమ్ చెక్ చేస్తాం. 1 -3 -2 అండ్ దెన్ 4. సో నాట్ గ్రేటర్. దెన్ గోయింగ్ ఫర్ దిస్ ఎలిమెంట్. మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఏమవుద్ది, మనం 4 అనేది గ్రేటర్. సో ఈ 4 అనేది మనం మ్యాక్సిమం సమ్లో వేసాం కాబట్టి ఈ -3 -1 అనేది కరెంట్ సమ్ నుంచి తీసేస్తాం. దెన్ మళ్ళీ కరెంట్ సమ్ వచ్చేసి 4 అవుద్ది. ఇక్కడ నుంచి స్టార్ట్ మళ్ళీ కరెంట్ సమ్ 4. దెన్ ఈ 1కి వస్తాం. -1 లైక్ 4 -1 ఎంత మనకు -3. సో కరెంట్ సమ్ అనేది -3. సో ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం సమ్. సో లైక్ కరెంట్ సమ్ వచ్చేసి +3. సో ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ 4 కదా. సో కరెంట్ సమ్ అనేది +3నే ఉంటుంది. దెన్ గోయింగ్ టు ద 2. సో 2 + 3 5. సో 5 కదా. సో ఇప్పుడు ఈ మ్యాక్సిమం సమ్ ఇప్పుడు ఇది కరెంట్ సమ్ అనేది 5. సో ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం సమ్. సో మ్యాక్సిమం సమ్ వచ్చేసి 5 అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ 2కి మళ్ళీ 1 యాడ్ చేస్తాం. సో అప్పుడు మనకు కరెంట్ సమ్ అనేది 5 అండ్ ఈ 1 యాడ్ చేస్తాం. సో ఈ 1 యాడ్ చేస్తే ఎంత అవుద్ది, 6 అవుద్ది. సో ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ మ్యాక్సిమం సమ్. సో మనం మ్యాక్సిమం సమ్ని కూడా 6 చేస్తాం. అండ్ నెక్స్ట్ -5 యాడ్ చేస్తాం. కరెంట్ సమ్ ఎంత అవుద్ది, 6 - 5 1 అవుద్ది. సో లైక్ కరెంట్ సమ్ -1 అండ్ 4 యాడ్ చేస్తాం. ఇట్స్ +1 అండ్ 4 యాడ్ చేస్తాం. మళ్ళీ ఏమవుద్ది 5. బట్ మ్యాక్సిమం సమ్ అనేది ఎంత మనకు 6. సో ఈ అప్రోచ్ లైక్ సింగిల్ లూప్లోనే వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకవేళ ఇది బెస్ట్ అప్రోచ్. బట్ మనకు టీసీఎస్ ఎన్క్యూట్లో దిస్ ఈస్ మనం ఇప్పటివరకు లైక్ బ్రూట్ ఫోర్స్ కూడా బెస్ట్ అనమాట. సో లైక్ దీనికి కోడ్ చేద్దాం. సో దీని కోడ్ వచ్చేసి ఇది. సో ఇక్కడ కరెంట్ సమ్ అండ్ మ్యాక్సిమం సమ్ లోపల ఫస్ట్ ఎలిమెంట్ని తీసుకుంటున్నాం. దెన్ మనం ఇప్పుడు చెక్ చేస్తున్నాం లైక్ కరెంట్ సమ్లో ఈ ప్రజెంట్ ఉన్న ఇంటీజర్ అండ్ ప్రీవియస్లీ కరెంట్ సమ్ ప్లస్ ఈ ప్రజెంట్ ఇంటీజర్ని యాడ్ చేస్తాము. సో యాడ్ చేశాక ఈ ప్రజెంట్ ఇంటీజర్ అండ్ కరెంట్ సమ్లో ఏదైతే మ్యాక్సిమం ఉంటుందో ఆ మ్యాక్సిమం దాన్ని కరెంట్ సమ్లో వేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి
కరెంట్ సమ్ లోపల అండ్ మ్యాక్సిమం సమ్ లోపల ఏదైతే గ్రేటర్ ఉందో ఆ మ్యాక్సిమం సమ్ లోపల తీసుకుంటున్నా. దెన్ ఫైనల్గా మ్యాక్సిమం సమ్ని రిటర్న్ చేస్తున్నా. సో ఇది ఫస్ట్ దానికి సొల్యూషన్ అనమాట. సో ఒకవేళ మీకు లైక్ ఇది సో మనం ఎగ్జామ్లో నార్మల్ బేస్ అప్రోచ్ చేసినా చాలన్నమాట. సో టెస్ట్ కేసెస్ అనేవి పాస్ అవుతాయి. ఇఫ్ టెస్ట్ కేసెస్ పాస్ కాకపోతే దెన్ గో ఫర్ ది ఆప్టిమల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మనం బేస్ కేస్ మనం బ్రూట్ ఫోర్స్ చేసేసినా చాలన్నమాట. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్ ఇన్ అన్ అరే. సో ఇది ఏంటంటే లైక్ మనకు ఒక అరే ఇస్తాడు. సో ఆ అరేలో నుంచి మనం యూనిక్ ఎలిమెంట్స్, సో సమ్ ఎలిమెంట్స్ మేబీ రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్. సో అట్లా ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినా సింగిల్ టైం కన్సిడర్ చేసుకొని అట్లా సింగిల్ టైం కన్సిడర్ చేసుకొని సో టోటల్ సమ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. లైక్ ఎట్లా అంటే సో మనం దీనికి సెట్ అనేది వాడతాము. సెట్ అనేది వాడితే పైథాన్లో 3 లైన్స్లో అయిపోద్ది. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ని తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇన్పుట్ ఏం చేస్తున్నా, మ్యాప్ ద్వారా ఇన్పుట్ తీసుకున్నా. సో ఇక్కడ యూనిక్ సమ్ అనే ఒక లిస్ట్ తీసుకుంటున్నా. డైరెక్ట్ ఇక్కడ యూనిక్ సమ్ తీసుకుంటున్నా. సో ఈ సెట్ ఏం చేస్తుంది అంటే ఒక లిస్ట్ని రిటర్న్ చేస్తుంది, సెట్ ఆఫ్ అరే. సో ఇందులో ఈ సెట్ ఆఫ్ అరే వేసినప్పుడు ఏమవుతుందంటే ఇందులోకి వెళ్ళి మనకు 1, 3, 2 ఇక్కడ మనకు మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ సెట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ సింగిల్ ఎలిమెంట్స్వి లైక్ మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ తీసేసి సింగిల్ ఎలిమెంట్స్ని అవుట్పుట్ ఇస్తుంది. సో దాన్ని ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. సో ఈ అవుట్పుట్కి మళ్ళీ సమ్ వేసాను, దెన్ యూనిక్ సమ్ వచ్చేస్తుంది, జస్ట్ ప్రింట్ ద సమ్. ఇది పైథాన్లో. సో దిస్ ఈస్ వాట్ అబౌట్ క్వశ్చన్స్ విచ్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఎట్ TCS ఆన్ 14th May 2024. సో ఒకసారి ఇది రన్ చేసి చూద్దాము. మీకు ఒకవేళ ఉంటుంది, మీకు ఇది కాపీ చేస్తున్నా, దెన్ ఇక్కడికి వచ్చి దెన్ పేస్ట్. సో ఇప్పుడు మనం రన్ చేస్తున్నా అండ్ ఐఎమ్ గివింగ్ 1 స్పేస్ 2 మళ్ళీ 2 మళ్ళీ 3 4 అండ్ 4 2. సో ఇచ్చిన కానీ 10 వస్తుంది చూసారా. సో ఇది సో ఇక్కడ 2 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, బట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఓన్లీ సింగిల్. అండ్ దెన్ 4 కూడా మనకు 2 టైమ్స్ రిపీట్ అయింది, బట్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ వన్స్. సో ఇది లైక్ మనం ఈ యూనిక్ ఎలిమెంట్స్ సమ్ అనేది ఇలా చేస్తాము. మనకు బ్రూట్ ఫోర్స్ కూడా ఉంటుంది, బట్ దిస్ ఈస్ బెస్ట్ అనమాట. బ్రూట్ ఫోర్స్లో ఏం చేస్తామంటే లైక్ ఫస్ట్ ఎలిమెంట్కి వస్తాము, దెన్ ఇట్ ఈస్ వీఆర్ చెకింగ్ ఇట్ లైక్ వెదర్ ఇట్ ఈస్ రిపీటెడ్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈస్ రిపీటెడ్ దెన్ వీఆర్ నాట్ కన్సిడరింగ్ నౌ. లైక్ ఇప్పుడు 2 ఉంది కదా, సో 2 దగ్గరకు వచ్చాము. ఇప్పుడు 1 నాట్ రిపీటెడ్ కాబట్టి 1 మనం సమ్ లోపల 1 వేస్తున్నాం. సో ఇప్పుడు 2 చెక్ చేసుకుంటాం. సో ఇక్కడ ఫర్ లూప్, ఇక్కడ నుంచి 2 ఫర్ లూప్స్ వేస్తాం ఇక్కడ. సో ఈ ఫర్ లూప్కి వస్తాము. నెక్స్ట్ మనం ఇన్నర్ ఫర్ లూప్కి వెళ్ళాక ఈ 2 ఉంటుంది కదా, సో ఈ 2 మనకు ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటుంది. ఇక్కడ మళ్ళీ ఎక్కడైనా రిపీట్ అయింది అనుకో, రిపీట్ అయింది, సో వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇయర్. సో మళ్ళీ ఇక్కడికి వస్తాం, 2 ఇక్కడ రిపీట్ అయింది, సో వీఆర్ నాట్ కన్సిడరింగ్ హియర్. సో 3, సో ఇక్కడ రిపీటెడ్ అవ్వలేదు, సో వీఆర్ కన్సిడరింగ్. సో 1 + 3 4 అవుద్ది. దెన్ 4కి ఇక్కడికి వస్తాము. సో 4 వచ్చేసి రిపీట్ మళ్ళీ అయ్యింది, సో వీఆర్ నాట్ కన్సిడరింగ్ ఇయర్. సో మళ్ళీ 4 ఇక్కడికి వచ్చాము. 4 ఇక్కడికి వచ్చాక నాట్ రిపీటెడ్ కాబట్టి ఆల్రెడీ 4 + 4 8 అవుద్ది. దెన్ 2 దగ్గరకు వస్తాం. 2 దగ్గరకు వచ్చాక మనం లైక్ 2 ఈజ్ నాట్ రిపీటింగ్, సో ఇది లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి డైరెక్ట్లీ యాడింగ్. సో 8 + 2 10. సో ఇది బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. సో దట్స్ ఇట్ గైస్. సో ఈ సొల్యూషన్ మీకు ఎట్లా అనిపించిందో సో ఒకసారి కామెంట్ చేయండి. సో మీకు ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా ఒకసారి మెసేజ్ నాకు ఇన్స్టాలో పర్సనల్గా DM చేయండి. సో ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ ఇన్ ఇన్స్టా ఆల్సో ఇఫ్ ఎనీవన్ నీడెడ్. సో మన ఛానల్ని ఫాలో చేయండి గైస్, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దీని ద్వారా ఏంటంటే మనకు కొంచెం మోటివేషన్ వస్తుంది అండ్ వీ కెన్ డూ మోర్ వీడియోస్ ఆల్సో. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్.